వెల్కమ్ టు వ్యూ పాయింట్. బరువు పెరుగుతామనే భయంతో చాలా మంది కొన్ని ఆహారాలు పూర్తిగా దూరం పెడుతుంటారు. అయితే అన్ని ఆహారాలు ఒకేలా ఉండవు. జీరో క్యాలరీ ఆహారాలు అంటూ ఏవీ లేకపోయినా కొన్ని ఆహారాల్లో పీచు, ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల అవి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. దీంతో ఆకలి తగ్గి మొత్తంగా తీసుకునే క్యాలరీల పరిమాణం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ఇవి శరీరానికి అవసరమైన అనేక పోషకాలను కూడా అందిస్తాయి. ఉడికించిన బంగాళాదుంపలను చాలా మంది అధిక కార్బోహైడ్రేట్లు ఉన్నాయని దూరం పెడతారు. కానీ ఉడికించిన బంగాళాదుంపలు పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారం. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించే ఆహారంలో అగ్రస్థానంలో ఉంటాయి. ఇందులో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ కరిగే పీచు మాదిరిగా పనిచేసి ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉడికించిన బంగాళాదుంపలను చల్లార్చి మళ్లీ వేడి చేసి తింటే రెసిస్టెంట్ స్టార్చ్ పరిమాణం పెరిగి మరింత ప్రయోజనం కలిగించే అవకాశం ఉంటుంది. కోడిగుడ్లు, చేపలు, గుడ్లు శరీరానికి అవసరమైన దాదాపు అన్ని కీలక పోషకాలను అందించే ఆహారం. ఒక గుడ్డులోని ప్రోటీన్లో సగం వరకు పచ్చసొనలోనే ఉంటుంది. గుడ్లు ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం ఉదయం అల్పాహారంగా గుడ్లు తిన్నవారు రోజంతా తక్కువ క్యాలరీలు తీసుకున్నట్లు, అలాగే వారి బాడీ మాస్ ఇండెక్స్ కూడా ఇతరులతో పోలిస్తే తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారిలో ఇవి ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేయడంలో సహాయపడతాయి. సంతృప్తిని కలిగించే ఆహారాల జాబితాలో చేపలు ఇతర ప్రోటీన్ ఆహారాల కంటే మెరుగైన స్థానం పొందాయి. ఒక పూట చేపలు తిన్నవారు తర్వాతి భోజనంలో తక్కువ క్యాలరీలు తీసుకున్నట్లు అధ్యయనాలు సూచించాయి. పన్నీర్లో క్యాలరీలు తక్కువగా ఉండగా ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి, ఫాస్ఫరస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆకలి నియంత్రించే సామర్థ్యంలో పన్నీర్ కూడా గుడ్లతో సమానంగా పనిచేస్తుందని పరిశోధనలు పేర్కొన్నాయి.